ఒక కుర్రాడు బైక్ పై ఫోన్ మాట్లాడుకుంటూ వేగంగా వెళ్తూ ఒక కుక్కను గుద్ది చంపేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మరుసటి క్షణమే ఒక పెద్ద లారీ వచ్చి అతన్ని గుద్దడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోతాడు. అది విని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. అదంతా ఒక చెడు కళ అనుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్లో ఉన్నప్పుడు అతనికి ఒక లింక్ వస్తుంది. అందులో గరుడ పురాణం వీడియో ఉంటుంది. మనిషి చనిపోయాక ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. యమదూతలు వచ్చి యమలోకానికి తీసుకెళ్తారు. యమధర్మరాజు తన కర్మలు గుర్తు చేసి 45వ రోజు శిక్ష విధిస్తారు అని అంటుంది. సరిగ్గా అప్పుడే రాయప్పన్ అనే గ్యాంగ్స్టర్ అనుచరులు వచ్చి అతన్ని తీసుకెళ్తారు. ఆ రాయప్పన్ ఆ పిల్లాడితో నువ్వు చంపిన కుక్క నాది, నువ్వు ఇంకా బతికే ఉన్నావు, సరిగ్గా 45వ రోజు నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. భయపడిపోయిన ఆ కుర్రాడు పోలీసులకు, లవర్కి, డాన్కి చెప్దామన్నా ఎవ్వరు కాపాడలేకపోతారు. దాడుల నుంచి తప్పించుకోలేక అమ్మ దగ్గర ఏడుస్తుంటే శివ అనే ఒక మంచి వ్యక్తి పరిచయమై అతనికి అండగా నిలబడతాడు. శివ ప్రతిసారి ఆ కుర్రాన్ని లారీ ప్రమాదాల నుంచి, గ్యాంగ్ దాడుల నుంచి కాపాడుతూ ఉంటాడు. 45వ రోజు రానే వస్తుంది. రాయప్పన్ ఒక ఐరన్ రాడ్ తో ఆ కుర్రాన్ని పొడిచి చంపేస్తాడు. కానీ ఆ కుర్రాడు లేచి నేను ఇంకా బతికే ఉన్నాను అని అంటాడు. అప్పుడు శివ అసలు సత్యం బయట పెడతాడు. నువ్వు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఇప్పటికే 45 రోజులు పూర్తయింది. మొదటి రోజు బైక్ పై హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం, కుక్కను గుద్ది చంపేసి వెళ్ళడం, ఆ కర్మల ఫలితాన్ని గ్రహించేలా చేయడానికి యమధర్మరాజే రాయప్పన్ రూపంలో వచ్చాడు. శివ రూపంలో ఉంది సాక్షాత్తు శివుడి అవతారమే. అటు భూలోకంలో ఆ కుర్రాడికి అమ్మ 45వ రోజు సమాధి కార్యక్రమాలు పూర్తి చేయగా యమధర్మరాజు ఆత్మను యమలోకానికి తీసుకెళ్లడంతో స్టోరీ ఎండ్ అవుతుంది.